ఊహించని రీతిలో వచ్చిన జల విలయానికి బెజవాడ గజగజలాడింది. ఓవైపు కృష్ణానది వరద, మరోవైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలమైంది. చెరువేదో, ఇళ్లేవో, కాలువేదో, రోడ్డేదో, అసలు ఏది ఏంటో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి బెజవాడ ఇప్పుడు తేరుకుంటోంది. ఈ ఆపత్కాల పరిస్థితుల్లోనే ప్రభుత్వంతో పాటు ప్రజలకు అండగా మేము కూడా నిలబడతామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టింది. వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది ఓవైపు తొలగిస్తుంటే, మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. అలానే ప్రజలు అనారోగ్య బారిన పడకుండా 108, 104 సంచార వాహనాల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు. అత్యవసరమైతే 108 వాహనాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ కష్టకాలంలోనే ప్రభుత్వంతో పాటు ప్రజల కోసం మేము కూడా అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు చాలా మంది అండగా నిలుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా ఉచిత సేవా శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. సింగ్నగర్లో వరద నీటి కారణంగా పాడైన గ్యాస్ స్టవ్లను ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ స్వచ్ఛందంగా రిపేర్ చేస్తోంది. గ్యాస్ స్టవ్లను రిపేర్ చేసి ఇవ్వటమే కాకుండా పూర్తిగా పాడైన వాటిని ఎక్స్చేంజ్ ఆఫర్లో మార్చుకునే సదుపాయం కల్పించింది. ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి తక్కువ ధరకి కొత్త స్టవ్ అందిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తమ వంతుగా కొంత సాయం చేయాలని ఈ విధంగా చేస్తున్నామని ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు. సింగ్నగర్లోనే కాకుండా మరికొన్ని ఏరియాల్లో సైతం సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సింగనగర్లో పెట్టారండి క్యాంప్ అన్నది. తర్వాత మనం వచ్చేసి పైపుల్ రోడ్లో కూడా పెట్టారు. ఇది వచ్చి తినేతర ఇండియన్ గ్యాస్ అని బుడేరంతో నుంచి వాళ్ళ సహాయార్థం ఫ్రీగా స్టవ్ సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు. ఓన్లీ స్టవ్ ఒక పాడైపోతే దాన్ని ఎక్స్చేంజ్ కూడా తక్కువ రేట్లో ఇస్తున్నారు స్టవ్స్. ఒక 3,000 ఉన్న స్టవ్స్ 2,000కి ఇస్తున్నారు ఎక్స్చేంజ్ తీసుకొని. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మా దగ్గర కొత్త స్టవ్స్ కూడా తీసుకొచ్చాము. స్టవ్స్ బాగోపోతే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ స్టవ్ వచ్చేసి 3,500 అండి. ఆ 1000 రూపీస్ తగ్గించి 2,500కి ఇస్తున్నాము. ఆ పాత స్టవ్ తీసుకొని 2,500కి ఇచ్చేస్తున్నాం కంపెనీ స్టవ్స్. వరద బాధితుల కోసం సింగ్నగర్ ప్రాంతంలో రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించింది. విజయవాడలోని అన్ని చోట్ల వైద్య శిబిరాలు వెలిశాయి. నీళ్లు మారటం వల్ల చాలా మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. బాధితులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరదలు వచ్చిన ఒక 3 రోజుల్లో ఇంత పకడ్బందీగా ఒక పక్కా ప్లాన్తో ఒక విజన్ పరంగా అందరినీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానివ్వండి, లేదంటే పోలీస్ ఫోర్స్ని కానివ్వండి, అదేవిధంగా మెడికల్ వాళ్ళని కానివ్వండి, అదే ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, ఏ విధంగా అన్ని విధాలా కూడా ఒక విధంగా 3 రోజుల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు. మాక్సిమం ఫీవర్, కోల్డ్ వాటితో వస్తున్నారు. స్టమక్ అప్సెట్ ఉన్నవాళ్ళు, మోషన్స్, వామిటింగ్స్, మేబీ వాటర్ చేంజ్ వల్ల వాళ్ళకి ఇష్యూస్ ఉంటుంటాయి. సో ఆ టాబ్లెట్స్ కోసం వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఉచిత సేవా శిబిరాలపై దృష్టి పెట్టింది. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు జ్వరం, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఎవరికి ఏ అనారోగ్యం ఉందో పరీక్షించి వారికి ఆ మందులిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి ఎక్కువ వీటితోనే వస్తున్నారు. వాటన్నిటికీ ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేసిన మందులు వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని ఇచ్చేయడమే అండి. మందులు ఇన్ఫెక్షన్స్ వస్తే టైఫాయిడ్ కానీ అలాంటివి ఎక్కువ వస్తున్నారండి. స్టమక్ పెయిన్ కానీ అలాగా, లేదా ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తున్నారు. ఫీవర్, మైల్డ్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ ఇవే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నారు జనాలు. వస్తే వాళ్ళకి మామూలు
జనరల్ టాబ్లెట్సే ఉన్నాయి, అవి సప్లై చేస్తాం. ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, అవి ఇచ్చేస్తున్నాం. అనుకోని కష్టకాలంలో ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రైవేట్ సంస్థలు ప్రజలకు అండగా నిలవటంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.